జిల్లాలోని కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు కేటీఆర్ వెళ్లారు. అంతకుముందు కేటీఆర్ కాన్వాయ్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు బీఆర్ఎస్ నాయకుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. కాన్వాయ్ను పోలీసులు లోపలికి అనుమతించారు. కన్నెపల్లి పంప్ హౌస్ ను కేటీఆర్ పరిశీలిస్తున్నారు. లైవ్ చూద్దాం. పొలాలు ఎడుతున్నాయి, ప్రభుత్వానికి తెలివి లేదు, సూపడి తందుకుపోతున్నాం. అది కూడా గత భయం ఎందుకంటే అన్ని బండి బండి అయితే ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరిన దగ్గర నుంచి కూడా పర్యటన ఇవాళ ఆశాంతం కూడా చాలా ఉత్సుకతల మధ్య కొనసాగింది. ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా బార్డర్ అయినటువంటి పెంబర్తికి చేరుకోగానే పెంబర్తిలో భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించి కేటీఆర్ ను ఆయనతో పాటు వచ్చినటువంటి దాదాపుగా 40 వాహనాలను వాళ్ళు పోలీసులు అడ్డుకున్నారు. కేవలం 3 వాహనాలు మాత్రమే వెళ్ళాలి, ఇంత భారీ మొత్తంలో వెళ్తే ట్రాఫిక్ అంతరాయం అవుతుంది, పబ్లిక్ ఇబ్బంది పడతారనే కారణంతో పోలీసులు నిలుపుదల చేశారు. అయినా కూడా పెంబర్తిలో బారికేడ్లను తోసేసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు బారికేడ్లు తోసేస్తే కేటీఆర్ వెళ్ళిపోయారు. తర్వాత స్టేషన్ గన్పూర్ కోమల్ల టోల్ ప్లాజా దగ్గర కూడా అడ్డుకున్నారు, కానీ అక్కడ కూడా వాళ్ళు వినలేదు. ఆయన కేటీఆర్ కాన్వాయ్ పక్కనే 40 వాహనాలు కనుక దాదాపుగా టోల్ ట్యాక్సీ కూడా కట్టకుండా వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ను మనం ఉదయం చూసాము. ఇప్పుడు నేరుగా ఆయన భూపాలపల్లిలో కాసేపు విరామం తీసుకున్న తర్వాత అక్కడి నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ చేరుకున్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ ను ప్రస్తుతం విజిట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కీలకమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన తర్వాత పూర్తి స్థాయిలో అన్ని గేట్లను 85 గేట్లను కూడా ఓపెన్ చేసి వచ్చిన నీరు వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు. ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజ్ లో 6వ బ్లాకు 7వ బ్లాకు పూర్తిగా కుంగినటువంటి నేపథ్యంలో అక్కడ నీళ్లను నిల్వ చేసేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ. కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ నీళ్లను నిల్వ చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇటు మొత్తం వచ్చిన నీరు వచ్చినంతా కూడా గోదావరిలోకి వదిలేస్తున్నారు. దాదాపుగా 1,00,000 క్యూసెక్ల నీరు రోజుకు వదిలేస్తున్నటువంటి దృశ్యాలను మనము చూసాము. అయితే ఈ నేపథ్యంలో కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర కూడా మోటార్ల ద్వారా అంటే ఇప్పుడు నీరు